ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలని యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును అని దేవుడి వాగ్దానం ఇచ్చాడు. మీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా జీవితంలో నేను ప్రతి విషయంలో వాగ్దానం తీసుకోవడం నాకు అలవాటు. ఏ విషయంలో ఏ స్థలానికి వెళ్ళిన దేవా ఈ స్థలాని కోసం నువ్వేం చెప్పమంటున్నా, వాట్ యు వాంట్ us to do, what do you want me to do, what do you want these people to receive అన్నప్పుడు దేవుడి మాట మీకు అర్థం కాలేదేమో, కానీ అది ఈజీ రీడ్ వర్జన్లో చూసినట్లయితే ఈ రీతిగా ఉంటుందండి. ఆయన తన ప్రజలతో ఉన్నట్టు ఆ సమయంలో దేవుడు రుజువు చేస్తాడంట. హల్లెలూయా. పగలు పొగల మేఘాన్ని దేవుడు చేస్తాడు, రాత్రి ప్రకాశించే అగ్ని జ్వాలను దేవుడు చేస్తాడు. ఇది ప్రతి ఇంటి మీద, ఆకాశంలోను సియోను కొండ మీద, ప్రజల ప్రతి సమావేశం మీద నిలిచి ఉంటాయి. హల్లెలూయా. ఇల్లు మాత్రమే కాదు, దేవుని నామంలో మీరు కూడుకున్న ప్రతి ఆలయంలో కూడా దేవుని సన్నిధి మేఘము అక్కడ ఉంటది అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. ఆమేన్. ఆ కాపుదల ఒక భద్రతా స్థలము. ఆ కాపుదల సూర్యుని వేడి నుండి ప్రజలను కాపాడుతుంది. అన్ని రకాల వర్షాల వరదల నుండి దాగుకునేందుకు ఆ కాపుదల క్షేమంగా ఉంటుంది. ఈరోజు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ప్రతి ఇంటి మీద, ఆకాశంలోను సియోను కొండ మీద, ప్రజల ప్రతి సమావేశం మీద, ప్రతి వ్యక్తి మీద కాపుదల ఉంటుంది. హల్లెలూయా. నమ్ముతున్న వారే ఈ కార్యాన్ని, ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో రుజువు చూస్తారండి. ఈరోజు నా దేవుడు నాకు తోడుగున్నాడు, నాకే భయం లేదు. తానిచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడుతుంది. నేను వెళ్ళే ప్రతి చోట, అంటే దేవునికి అంగీకారమైన స్థలము, నా దేవుడు నాతో వస్తాడు. మా ఆలయాల మీద ఆయన మేఘం ఉంటుంది, మా ఇంటి మీద ఆయన మేఘం ఉంటుంది, నా జీవితం పైన ఆయన మేఘము. మేఘానికి సాదృశ్యం దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ సన్నిధి. నిన్ను ఆరాధించిన రీతిగా దేవా మహిమ మేఘమా ఈ స్థలానికి కమ్ము ప్రభా, ఇంటిని కమ్ము ప్రభా, మా జీవితాన్ని కమ్ము, మా కుటుంబాన్ని కమ్ము, మా ఆలయాల్ని, మా సంఘాన్ని కమ్ము ప్రభా. నీకు మాత్రమే మహిమ రావాలి ప్రభా. ఎక్కడికి వెళ్ళినా ఇన్ని రోజుల నుండి నాకు పాపం నుండి విడుదల లేదన్న వారికి ఈ రోజు దేవుని నామంలో విడుదల కలుగును గాక. ఏ పాపం అయితే ప్రేమించారో ఆ పాపాన్ని ఈ రోజు నుండి అసహించుకొనును గాక. ఏ రోగముతో వచ్చిన ఆ రోగం ఇదే ఆఖరి రోజు అని ప్రకటించండి మీరు. హల్లెలూయా. ఇదే రోజు, ఇదే ఆఖరి రోజు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు, నా దేవుడు సమర్థుడు. ఇది మీరందరూ నమ్ముతున్నట్లయితే ఒక్కసారి మీ 2 చేతులు పైకి ఎత్తి నా దేవుడు సమర్థుడు అని బిగ్గరగా చెప్తారా అండి? హల్లెలూయా. మై గాడ్ ఇస్ ఏబుల్. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమెన్. మీరు నమ్మినట్లయితే ఆయన మహిమను మనము చూస్తామండి. దయచేసి మనం అందరం ఆరాధిస్తూ హృదయపూర్వకంగా మన హృదయాలంతటినీ కుమ్మరిస్తూ ఈ రోజు దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఇదే ఆఖరి రోజుగా, మన జీవితంలో ఇదే ఆఖరి రోజుగా మనం ఆరాధిద్దాం. నీవు నాకు జవాబిచ్చేంత వరకు నేను వదిలిపెట్టనయ్యా, నీవు నన్ను దర్శించేంత వరకు నేను వదిలిపెట్టను. విన్న రీతిగా యాకోబు పెనుగులాడినట్టు మనము పెనుగులాడి ఈ రోజు, దిస్ డే షుడ్ బి ద డే ఆఫ్ డెలివరెన్స్, రిడెంప్షన్, హీలింగ్, సాల్వేషన్ ఇన్ మై ఫ్యామిలీ అంటూ మనం అందరము ఆయనను ఆరాధిద్దామండి.